పార్టీలు వస్తుంటాయి పోతూ ఉంటాయి. కానీ రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఫెడరేషన్ చైర్మన్ ఆయన యొక్క ఆశయ సాధన కోసం దాదాపు 11 సంవత్సరాలుగా బోడుప్పల్ ప్రజలకు ఎన్నో అభివృద్ధి రోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 500 వెహికల్స్తో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి మరి ఉప్పల్ డిపో మీదుగా ఉప్పల్ డిపో నుంచి చెంగిచెర్ల దగ్గర గల ఉప్పల్ డిపో దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడి నుంచి చెంగిచెర్ల నుంచి ఆర్ఎన్ఎస్ కాలనీలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడ ఘనంగా నివాళులు అర్పించి అక్కడి నుంచి గౌతమ్ నగర్ కాలనీ అక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి సందర్శించి అక్కడ కూడా నివాళులు అర్పించి అంబేద్కర్ నగర్ ఫేస్ 3లో గల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలతో వారి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీని ప్రధాన కారణం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండో అది ఇలా ప్రమాదంలో పడబోతా ఉన్నది. ఈ భారత రాజ్యాంగాన్ని తొలగించి దీనికి ప్లేస్లో మరి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి ఉదాహరణగా మీకు అందరికి తెలుసు, ఎలక్షన్కి ముందు ఇదే మోదీ గారు మధ్యప్రదేశ్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి గ్రామం ఏదైతే మౌ అనే గ్రామం ఉందో అక్కడ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మరి అక్కడ వెళ్ళి ఆయన మొక్కి ఆ తర్వాత ఆయన శపథం తీసుకొని వచ్చిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత మా భారత రాజ్యాంగాన్ని మేము తీసేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఇది చాలా తప్పు, ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మోదీ గారు స్వయంగా ప్రకటించారు. దాని తర్వాత 2-3 నెలలు గడవక ముందుకే మోదీ గారు ఏమనడం మన పార్లమెంటులో బాబాసాహెబ్ ఎక్కడ చూసినా భారతదేశం అంతా బాబాసాహెబ్ అంటున్నారు, ఇది తప్పు, బాబాసాహెబ్ అనే బదులు ఏ దేవుడిని బట్టినా స్వర్గాన్ని పడినా దొరుకుతూ ఉండే అని చెప్పి ఒక ఆయన మాట్లాడి, అదేవిధంగా మరి కర్ణాటక ఎంపీ అనంతరామ్ హెగ్డే ఆయన ఏమన్నాడంటే మాకు 400 సీట్లు కల్పిస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పి ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఈరోజు
భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆశయ సాధనల కోసం దాదాపుగా 11 సంవత్సరాల కింద ఒక ఫెడరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం తన ఫ్యామిలీని కూడా చనిపోయినా కూడా లెక్క చేయకుండా భారతదేశ ప్రజలకు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే అందించిండో ఆయన స్ఫూర్తి బాటలోనే మేము కూడా ఫెడరేషన్ అనే ఒక సంస్థను స్థాపించుకొని బోడుపల్లిలోని ప్రజలకు చాలా రకాల సేవలు అందిస్తున్నటువంటి విషయం ఈరోజు బోడుపల్లి ప్రజలందరికీ కూడా తెలుసు. మేము ఈరోజు ఆ మహనీయుని యొక్క జయంతిలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ సందర్భంగా నేను యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.